అయిపోతుంది జీవితం. కొన్నిసార్లు కష్టాలు వచ్చినప్పుడు ఎట్లా ఉంటుందంటే ఒక్కొక్క గంట చాలా కష్టంగా కదులుతుందండి. హ్యావ్ యూ ఎవర్ ఎక్స్పీరియన్స్ దట్? అన్నీ బాగున్నప్పుడు క్యాలెండర్ ఎట్లా మారుతుందో కూడా మనకు తెలీదు. అప్పుడే అయిపోయిందా సంవత్సరం, అప్పుడే అయిపోయిందా ఈ నెల, అప్పుడే 40 ఏళ్ళు వచ్చేసాయా, అప్పుడే 50 ఏళ్ళు వచ్చేసాయా అనిపిస్తుంది. ఎప్పుడు కష్టాలు లేకుండా జీవితం చాలా సాఫీగా సాగినప్పుడు. కానీ కొన్నిసార్లు బ్రతుకు భారంగా మారిపోయినప్పుడు కొన్ని గంటలు కూడా చాలా కష్టమైపోతూ ఉంటుందండి. చాలా భారంతో నింపబడిపోతూ ఉంటుంది బ్రతుకు. అయితే దేవుడిస్తున్న వాగ్దానం ఏంటంటే, మీ భారభరితమైన ఆత్మకు ప్రతిగా, అంటే గాడ్ సేస్, వెన్ యూ కమ్ టు మీ విత్ అ హార్ట్ ఫుల్ ఆఫ్ బర్డన్, ఐ విల్ ఎక్స్చేంజ్ ఇట్ ఫర్ అ గార్మెంట్ ఆఫ్ ప్రైజ్. నా దగ్గర ఒక ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంది. అదేంటంటే, నువ్వు భారభరితమైన ఆత్మతో నా సన్నిధికి ఎప్పుడు వచ్చినా నీ భారం నాకు ఇస్తే నేను నీకు ఒక ఎక్స్చేంజ్ చేస్తా. అదేంటంటే, నీ భారభరితమైన ఆత్మను తొలగించి నీకు నేను స్తుతి వస్త్రాన్ని ఇస్తాను. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. గాడ్ నాట్ జస్ట్ కంఫర్ట్స్ అస్. ఆ క్షణానికి ఏడవకలేమ్మా, బాధపడకలేమ్మా అని చెప్పడమే కాదండి, దేని వలన బాధించబడుతున్నామో, దేని వలన కృంగిపోతున్నామో ఆ వేదనను కూడా ఆయన తొలగించి, ఏదో తాత్కాలికమైన ఉపశమనము, ఏడవకు అని కన్నీళ్లు తొడవడమే కాదు, కానీ ఆ సమస్యకు పరిష్కారాన్ని కూడా అనుగ్రహించి మన హృదయంలో ఉన్న భారం అంతా తొలగించి ఆయన స్తుతి వస్త్రాన్ని మనకు. స్తుతి వస్త్రం అంటే ఏంటంటే, నోరు తెరిస్తే కష్టాలు ఏముండవు చెప్పడానికి, అయ్యా నీకు స్తోత్రం అంతే. ఆల్ ఐ హ్యావ్ ఇస్ గ్రాటిట్యూడ్ అండ్ ప్రైజ్ అండ్ థ్యాంక్స్ గివింగ్ టు యూ. నీకు నేను ఇవ్వడానికి, చెప్పుకోవడానికి నా దగ్గర కృతజ్ఞతే తప్ప నాకు ఇంకేమీ. కష్టాలు వచ్చైపోయాయ్యా, నా భారాలన్నీ నువ్వు, యూ హ్యావ్ టేకెన్ కేర్ ఆఫ్ దెమ్, యూ హ్యావ్ టేకెన్ కేర్ ఆఫ్ మై బర్డన్స్. ఆల్ ఐ am filled with right now is praise and gratitude.